ప్రకటన గ్రంథం 15వ అధ్యాయం గ్రంథ వివరణ. మరియు ఆశ్చర్యమైన మరి ఒక గొప్ప సూచన పరలోకమందు చూచితిని. అదేమనగా 7 తెగుళ్ళు చేత పట్టుకొని ఉన్న 7 దూతలు. ఇవే కడువరి తెగుళ్ళు. వీటితో దేవుని కోపము సమాప్తమాయెను. ప్రకటన 12:1తో ఆరంభమైన ఈ దీర్ఘ వివరణ భాగం ప్రకటన 14:20తో ముగిసింది. ఇక్కడ ముద్రలు, బూరలు, పాత్రలు వరుస క్రమం మళ్ళీ కనిపిస్తుంది. ఈ 7 పాత్రలను కుమ్మరించడం 7వ బూర సమయంలో జరుగుతుంది. ఆ 7 బూరలన్నీ 7వ ముద్ర కింద ఉన్నాయి. దేవుని కోపం తీరిపోతుంది. ప్రకటన 6, 16, 17, ప్రకటన 11, 18, ప్రకటన 14:10, ప్రకటన 14, 19. మరియు అగ్నితో కలిసి ఉన్న స్ఫటికపు సముద్రము వంటిది ఒకటి నేను చూచితిని. ఆ క్రూర మృగమునకును దాని ప్రతిమకును దాని పేరు గల సంఖ్యకును లోబడక వాటిని జయించిన వారు దేవుని వీణలు గలవారై ఆ స్ఫటికపు సముద్రమునొద్ద నిలిచి ఉండుట చూచితిని. దేవదూతలు కోపపాత్రలను కుమ్మరించకముందు ధన్యత సూచించే అందమైన దృశ్యం ఒకటి కనిపిస్తున్నది. నిప్పు, నిర్గమ 3:2 భూమి మీదకి రాబోయే దేవుని తీర్పు అమలు జరపడానికి పరలోకమంతా సంసిద్ధంగా ఉంటుంది. గాజు సరస్సు ప్రకటన 4:6 మృగం మీద గెలుపొందిన వారు. వీరు ఎవరంటే మృగం విజయం సాధించి చంపిన వారే. ప్రకటన 13:7, ప్రకటన 13:15. వారికి దుర్మార్గతతో రాజీ పడటం కంటే హత్యకు గురి కావడం మేలు అనిపిస్తుంది. ఎప్పుడైనా ఎక్కడైనా ఇది గొప్ప ఆధ్యాత్మిక విజయం మృగానికి చెందినట్టు కనిపిస్తుంది. శరీర సంబంధంగా అది జయిస్తుంది. అయితే ఈ విశ్వాసులకు ఆత్మ సంబంధంగా శాశ్వత విజయం కలుగుతుంది. వారి విజయం ఇది: వారు క్రీస్తు విరోధిని పూజించరు, అతడి ముద్ర గుర్తు వేయించుకోరు. కాబట్టి సంగీతం, గానం చేసే సమయం వారికి వస్తుంది. వారు, ప్రభువా, దేవా, సర్వాధికారి, నీ క్రియలు ఘనమైనవి, ఆశ్చర్యకరమైనవి. యుగ యుగములకు రాజా, నీ మార్గములు న్యాయములను సత్యములను అయి ఉన్నవి. మోషే పాటలు 2 ఉన్నాయి. నిర్గమ 15:1-18, ద్వితీయోపదేశకాండం 32:1-43. ఈ సమయం కోసం ఆ రెండిలో ఏదైనా సరిపోతుంది. మొదటిది ఫరో బారి నుంచి విడుదల గురించినది. ఫరో ఈ మృగానికి దృష్టాంతంగా ఉండవచ్చు. రెండో పాట దుర్మార్గుల అంతిమ ఓటమి గురించినది. ద్వితీయోపదేశకాండం 32:16-19, 32:22, ద్వితీయ 32:32, ద్వితీయ 32:35, ద్వితీయోపదేశకాండం 32:41-43. గొర్రెపిల్ల పాట ప్రకటన 5:9. ఇది తరువాత మాటల్లో ఉంది. నీ పనులు గొప్పవి. నిర్గమ 15:11, కీర్తన 92:5, కీర్తన 111:2, పవిత్రులకు రాజా, కీర్తన 47:2 నోట్, కీర్తన 145:13, ఇర్మియా 10:10, దానియేలు 4:34-35, 1 తిమోతి 1:17. నీ త్రోవలు న్యాయమైనవి. ప్రకటన 16:5, ప్రకటన 16:7, ప్రకటన 19:2, ద్వితీయోపదేశకాండం 32:4, కీర్తనలు 33:5, కీర్తన 89:14, కీర్తన 145:17. ప్రభువా, నీవు మాత్రము పవిత్రుడవు. నీకు భయపడని వాడెవడు? నీ నామమును మహిమపరచని వాడెవడు? నీ న్యాయ విధులు ప్రత్యక్షపరచబడినవి కనుక జనములందరూ వచ్చి నీ సన్నిధిని నమస్కారము చేసేదరని చెప్పుచు దేవుని దాసుడగు మోషే కీర్తనయు గొర్రెపిల్ల కీర్తనయు పాడుచున్నారు. పవిత్రుడవు యేసు ప్రభువును గురించి లూకా 1:35, అపోస్తలు 2:27, అపోస్తలు 3:14 పోల్చి చూడండి. దేవుని పవిత్రత గురించి లేవీకాండం 27 చూడండి. ఎవరూ భయపడకుండా లోక జనాలన్నీ చివరికి ఆయనకు భయపడి మహిమ కలిగిస్తాయని అర్థం. భయం గురించిన నోట్ ప్రకటన 14:7. నీ తీర్పులు దుర్మార్గుల మీద కోపాన్ని కుమ్మరించడం ద్వారా ఇవి ప్రదర్శించబడ్డాయి. జనాలన్నీ కీర్తనలు 66:4, కీర్తనలు 86:9, యెషయా 66:23, జెఫన్యా 2:11, జకర్యా 14:16-17, మలాకి 1:11. అటు తర్వాత నేను చూడగా సాక్ష్యపు గుడార సంబంధమైన ఆలయము పరలోకమందు తెరవబడెను. సాక్ష్యం కోసమైన ఆరాధనా గుడారం. నిర్గమ 38:31, సంఖ్య 1:50, హెబ్రీ 8:2, హెబ్రీ 8:5. దానిలో సాక్ష్యం అంటే దేవుడు ఇచ్చిన 10 ఆజ్ఞలు ఉంచారు. ఈ పేరు క్రొత్త ఒడంబడిక గ్రంథంలో ఇక్కడ మాత్రమే కనిపిస్తుంది. ఇది ఇక్కడ కనపడడానికి కారణం బహుశా దేవుని ఆజ్ఞలను దాని కాళ్ళ కింద తొక్కిన లోకం మీద దేవుడు తన కోపాన్ని కుమ్మరించబోతున్నాడు. గర్భాలయం ప్రకటన 7:15, ప్రకటన 11:19. 7 తెగుళ్ళు చేత పట్టుకొని ఉన్న ఆ 7 దూతలు
దేవతలు నిర్మలమును ప్రకాశమానము అయిన రాతిని ధరించుకొని రొమ్ముల మీద బంగారు దట్టీలు కట్టించుకొనిన వారై ఆ ఆలయము నుండి వెలుపలికి వచ్చిరి. గర్భాలయంలో నుంచి దేవుని సన్నిధి నుంచి అన్నమాట. అప్పుడు ఆయన 4 జీవులలో ఒక జీవి యుగ యుగములు జీవించు దేవుని కోపముతో నిండి ఉన్న 7 బంగారు పాత్రలను ఆ 7 దూతలకు ఇచ్చెను. 4 ప్రాణులు ప్రకటన 4:6-8, కోపం ప్రకటన 14:10, నోట్లో రిఫరెన్సులు. అంతటా దేవుని మహిమ నుండి ఆయన శక్తి నుండి వచ్చిన పొగతో ఆలయము నింపబడినందున ఆ 7 దూతల యొద్ద ఉన్న 7 తెగుళ్ళు సమాప్తి అగు వరకు ఆలయమందు ఎవడనూ ప్రవేశింపజాలకపోయెను. పొగ నిర్గమకాండం 19:18, కీర్తనలు 18:8, యెషయా 6:4, యెషయా 30:27 ప్రవేశింపలేకపోయారు. నిర్గమ 40:34, 1 రాజులు 8:10-11.